టీ20 వరల్డ్ కప్ విషయంలో ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. బాయ్కాట్ చేసిన బంగ్లాదేశ్ స్థానాన్ని స్కాట్లాండ్తో రీప్లేస్ చేసింది. బంగ్లాదేశ్ స్థానంలో గ్రూప్ సిలో స్కాట్లాండ్ ఉంటుంది. తొలి 3 మ్యాచ్లు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో ఆడుతుంది. టీ20 వరల్డ్ కప్ 2026లో కీలక మార్పు జరిగింది. పొట్టి ప్రపంచ కప్ నుంచి బంగ్లాదేశ్ను ఐసీసీ తొలగించింది. బంగ్లాదేశ్ స్థానంలో రేసులోకి వచ్చిన స్కాట్లాండ్ను చేర్చింది. టీ20 వరల్డ్ కప్కు ఇంకా 2 వారాలే టైం ఉంది. ఇప్పటికే అన్ని టీంలు లిస్ట్ ఇచ్చేశాయి. వరుస సిరీస్లతో బిజీగా ఉన్నాయి. అదే సమయంలో భారత్లో ఆడేది లేదంటూ నానా హడావుడి చేసిన బంగ్లాదేశ్ టోర్నీ నుంచి తప్పుకోవడంతో ఐసీసీ రీప్లేస్మెంట్పై ఫోకస్ పెట్టింది. ఊహించినట్లుగానే బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్కు అవకాశం ఇచ్చింది. ర్యాంకింగ్స్ ప్రకారం ముందు నుంచి స్కాట్లాండ్ పేరే వినిపించగా ఇప్పుడు ఫైనల్ అయింది. బంగ్లాదేశ్లో భారతీయులపై దాడులు జరిగాయి. దీంతో సెక్యూరిటీ రీజన్స్ చూపిస్తూ తమ మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని బంగ్లా క్రికెట్ బోర్డు కోరింది. అయితే ఐసీసీ కుదరదని తేల్చి చెప్పింది. తాము ఆడాల్సిన మ్యాచ్లు భారత్లో జరిగితే ఏకంగా టీ20 టోర్నీని బహిష్కరిస్తామని బంగ్లాదేశ్ వార్నింగ్ ఇచ్చింది. అయితే కొంత టైం ఇచ్చినా బీసీబీ తీరులో మార్పు రాకపోవడంతో బంగ్లాదేశ్ స్థానంలో టీ20 వరల్డ్ కప్ ఆడే అవకాశాన్ని స్కాట్లాండ్ దక్కించుకుంది. గత ఏడాది క్వాలిఫికేషన్ రౌండ్లో అద్భుతంగా ఆడినా ఒకే ఒక్క ఓటమితో టీ20 ప్రపంచ కప్ బెర్త్ చేజార్చుకుంది. ఇప్పుడు మెగా టోర్నీని బంగ్లాదేశ్ బాయ్కాట్ చేయడంతో స్కాట్లాండ్ అవకాశాన్ని చేజిక్కించుకుంది. గ్రూప్ సిలో నేపాల్, ఇటలీ, వెస్టిండీస్, ఇంగ్లాండ్ కూడా ఉన్నాయి. టీ20 వరల్డ్ కప్లో స్కాట్లాండ్ తొలి 3 మ్యాచ్లు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో ఆడాల్సి ఉంటుంది.